టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. దీన్ని కూడా టేస్ట్ చూద్దాం. సూపర్. సో ఇది కూడా వావ్ సూపర్ అనమాట. ఇది కూడా టేస్ట్ అయితే చూస్తా అనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు గార్డెన్లో చూడండి, ఇవి మనకి పిట్టలు తినేస్తున్నాయి అని చెప్పి నేను కవర్ అయితే కట్టాను అనమాట ఫ్రూట్స్కి. సో చూడండి, అసలు పువ్వులు విచ్చుకున్నట్టు విచ్చుకున్నాయి ఇవి ఫ్రూట్స్ అయితే అంజీర్ అండి. అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు ఫ్రూట్ చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. ఫ్రూట్ అయితే ఫుల్గా విచ్చుకుందండి. అసలు చాలా బాగుంది అసలు ఫ్రూట్ అయితే. వావ్, టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. అసలు రియల్లీ ఇవాళ షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు, అందరూ బిజీ. సో మా కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారికి ఆఫీస్ వర్క్. సో నేనే వీడియో అండ్ నేనే ఈటింగ్ అన్నమాట. అస్సలు ఇలా ఫ్రూట్స్ కోసుకొని తింటుంటే ఉంటుంది రియల్లీ వావ్. అసలు టేస్ట్ కూడా ఎంత స్వీట్ ఉందో. మీకు నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లాంట్ అన్నమాట. ఇదేంటి ఓల్డ్ ప్లాంట్, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టర్కీ అంజీర్ అన్నమాట. ఇది అదిగో అక్కడ ఉన్నది, అక్కడ కాయలు కనపడుతున్నాయి కదా, అది ఇది. సో ఇది దీంతో కంపేర్ చేస్తే లాస్ట్ టైం చెప్పాను కదా కొంచెం చప్పగా ఉంది అని. సో అదన్నమాట. సో ఫైనల్లీ అంజీర్ అయితే కంప్లీట్ చేసేసాను నేనే. సో కంప్లీట్గా తినేసాను అనమాట. ఈ ప్లాంట్కే ఇంకొక ఫ్రూట్ అయితే ఉందండి, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇదైతే మా బాబు ఎందుకో దీన్ని తినట్లేదండి. ఇంతకుముందు తినేవాడు కానీ వాడు ఇప్పుడు తింటలే. సో మా పాపకైతే ఉంచుతా అన్నమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె తింటుంది. ఈ వీడియో మీకు ఎప్పటికీ పోస్ట్ చేస్తానో తెలీదు. కోసుకోవటం తినడం అంతేను. ఇక్కడ చూడండి, రెడ్ జామ, ఇది కూడా కోసాను. సో ఇది కూడా అయితే ఇది కొంచెం కడుగుతాయి, ఎందుకంటే ఇదేంటో డస్ట్గా ఉంది. అంజీర్ అంటే కవర్ కట్టాం కదా, సో ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం కడుగుదాం. సో కడిగేసా. చూడండి అసలు ఫ్రూట్ ఎలా ఉందో. ఇదేంటి నా చేతి మీద. సో ఇది కూడా టేస్ట్ అయితే చూస్తా అన్నమాట. వావ్, నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, నాకు ఈ ఫ్రూట్ తింటేనే ప్యాషన్ ఫ్రూట్ గుర్తొచ్చేసిద్ది. సో అలా ఉందన్నమాట ఈ ఫ్రూట్ టేస్ట్ అయితే. సో చాలా బాగుంది. సో కంప్లీట్గా 2 ఫ్రూట్స్ అయితే తినేసాను అనమాట. మనకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవాళ కోసుకోవడం తినడమేనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి మల్బెర్రీస్ అన్నమాట. మల్బెర్రీస్ ఉన్నాయి. ఈ మల్బెర్రీస్ కూడా కోసుకుందాం. సో ఇవి కూడా అయితే తినేయడమే. ఇవి మనం ఆర్గానిక్గా పెంచుకునేవి, అంత కడిగే పని ఏం లేదండి. ఇదైతే కొంచెం ఇంకా బ్లాక్గా వస్తే బాగా తీయగా ఉంటాయి ఇవి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పొల్లగా అనిపిస్తున్నాయి అన్నమాట. సో లైక్ అంతే. ఇవి అయితే వద్దు. ఈ మ్యాంగోస్ అయితే ఇంకా రాలేదు, వస్తున్నాయి ఈ మ్యాంగోస్. మన కొండ మామిడి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఏం తిందాం నెక్స్ట్. ఈ జామ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఇప్పుడే మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్ మీద ఉంది ఇది అని.
సో ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఎన్ని పిందులేనండి ఇంకా ఈ స్ట్రాబెర్రీ జామ. సో ఇక్కడ మీకు చూపించలేదు కదా, చూపించే ఉంటానుగా అంతకుముందు, కాకపోతే కాయల టైంలో చూపించలేదు. ఇవేం కాయలు అనుకున్నారు? వాటర్ యాపిల్ అండి. చూడండి వచ్చేసినాయి మనకు వాటర్ యాపిల్. సో ఇది గ్రీన్ అన్నమాట, మన దగ్గర ఉన్నది వాటర్ యాపిల్. ఇంకా చూడండి ఫ్లవర్ ఎలా వస్తుందో. మళ్ళీ ఇదేనండి, వీటికి కాండం దగ్గర వస్తుంది ఫ్లవరు. ఇవన్నీ కాయలేనమాట, ఇవన్నీ కాయలే వాటర్ యాపిల్స్. ఇంకా ఇదిగో ఇక్కడ కూడా వస్తుంది ఫ్లవరింగ్, చూడండి. ఇది ఫ్లవరింగేనండి వాటర్ యాపిల్. ఇదంతా ఫ్లవరింగే అన్నమాట. సో చూద్దాము. సో ఇది వచ్చేసి, ఇది కూడా అదే అండి, టర్కీ అంజీర్ అన్నమాట. ఇది ఎక్కడ పండనట్టుగా ఉన్నాయి, పండలేదు. మన లెమన్స్, మన మునక్కాయలు చూడండి ఎంత వచ్చేసినాయో. స్టార్ట్ అయిపోయినాయి మన మునక్కాయలు అయితే. సో నేనైతే ఒక్కదాన్ని తినలేనమాట. సో ఎవరు లేరు, అవి వచ్చిన తర్వాత షేర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇది ఒక్క కాయ అయితే అయిందనమాట. ఇది చిన్నది, ఇది కూడా కొంచెం కడుగుదాం. ఇది డస్ట్ ఉంది బాగా, అసలు ఎండ వచ్చే కొన్ని మాకెందుకు డస్ట్ ఎక్కువ వస్తుందండి. బాగా ఎండలు ఎక్కువయ్యే కొన్ని డస్ట్ ఎక్కువైపోతుంది. సో ఇదిగో కడిగేసా అన్నమాట. దీన్ని కూడా టేస్ట్ చూద్దాం. సూపర్, ఆల్మోస్ట్ పండింది కదా, సూపర్ ఉందన్నమాట. ఇలా నిజంగా ఇంత అదృష్టం అండి రియల్గా. మన చేతులతో మనం పెంచుకొని ఆ చెట్టుదే కోసేసుకొని తిని, ఆహా అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే రియల్గా. ఎటువంటి కెమికల్స్ వేయకుండా పెంచే కాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. సో స్టార్ ఫ్రూట్ అయితే ఆల్మోస్ట్ ఇవైతే నేను పిల్లలతోటే షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కిడ్స్కి కూడా పెడితే చాలా మంచిది అనమాట. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్స్లో. సో ఇవి ఎవరైనా తినేయచ్చు. మోస్ట్ ప్రాబబుల్లీ ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. అసలు చాలా కంట్రోల్ చేస్తుంది అన్నమాట షుగర్ని. సో అదనమాట. కంప్లీట్గా స్టార్ ఫ్రూట్ కూడా అయితే తినేసా. ఇంకేమున్నాయి, రేగ్గాయలు ఉన్నాయండి. అసలు రేగ్గాయలు మామూలుగా లేవు. అసలు చూడండి రేగ్గాయలు. ఇవి ఒక్కసారిగా కోసుకోవడం కంటే రోజుకొకటి కోసుకొని తినటం బెటరు. ఇంట్లో మగ్గు పెట్టుకునే కంటే చూడండి రేగ్గాయలు అయితే. సో ఇది కూడా వావ్ సూపర్ అనమాట, చాలా బాగుంది. ఇది పల్పు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కాయ ఎంత బాగుందో, ఎంత పిండి పిండిగా ఉందో ఈ కాయ అయితే. చూసారా, అదన్నమాట. సో ఇది కూడా అయితే తినేస్తాను. సూపర్ ఉన్నది టేస్ట్ అయితే. అసలు మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ బీరకాయలు చూడండి, మన గార్డెన్లో ఆర్గానిక్ సీడ్స్ అయితే తయారు చేస్తున్నానండి. సో దానికోసం ఆ బీరకాయ అయితే మొదలు పెట్టేసామన్నమాట. ఆ సీడ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్ని సీడ్స్ అయితే నేను తయారు చేశానో అవన్నీ చూపిస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.